మొదటి భాగం క్లైమాక్స్లో పూర్ణ శ్రావణి ప్రేమను అంగీకరించి జీవితాన్ని మళ్ళీ సరి చేసుకుంటాడు. అతని ప్రయాణం ప్రేమ, బాధ, విముక్తి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు స్ట్రైట్గా మజిలీ 2 సీక్వెల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మజిలీ 2 10 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. పూర్ణ ఇప్పుడు భారత జూనియర్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్. శ్రావణి ఒక ఎన్జిఓ నడుపుతూ అనాథ పిల్లల విద్య కోసం పనిచేస్తుంది. వీరిద్దరూ పెంచుకున్నటువంటి కుమార్తె మీరా ఇప్పుడు 18 ఏళ్ల ప్రతిభావంతమైనటువంటి యువ క్రికెటర్. అంతా బాగానే సాగుతుండగా మీరా భారత జట్టుకు ఎంపిక అవ్వబోయే సమయంలో ఒక పెద్ద నిజం తెలుసుకుంటుంది. ఆమె అసలు తల్లి అంశు తన కోసం రాసిన కొన్ని లేఖలు ఆమెకు దొరుకుతాయి. ఆ లేఖల్లో ఏముంది అనేది సస్పెన్స్. ఈ నేపథ్యంలోనే ఒక అవినీతి క్రికెటర్ మేనేజర్ మీరా టాలెంట్ను ఉపయోగించుకొని మ్యాచ్ ఫిక్సింగ్లోకి లాగాలని చూస్తాడు. మీరా తిరుగుబాటు స్వభావంతో ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. పూర్ణ జీవితంలో మరోసారి ఓడిపోతున్నానని అనుకుంటాడు. నేషనల్ ఛాంపియన్షిప్ ఫైనల్. మీరా జట్టుకు చివరి ఓవర్లో 18 పరుగులు కావాలి. స్టేడియంలో పూర్ణ శ్రావణి కూర్చుంటారు. మీరా బ్యాటింగ్ చేస్తూ తాను ఎవరి రక్తం నుంచి పుట్టానన్నది కాదు, తనకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరో గుర్తిస్తుంది. చివరి బంతికి 6 కొట్టి జట్టును గెలిపిస్తుంది. స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది. ఆమె ట్రోఫీ తీసుకుని నేరుగా పూర్ణ శ్రావణి దగ్గరికి అయితే వచ్చి ఇలా చెబుతుంది. జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, కానీ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళే నిజమైన అమ్మా నాన్న అని ఎంతో ఎమోషనల్గా వారితో చెబుతుంది. ఫైనల్గా మొదటి మజిలీ ప్రేమ కోసం అయితే రెండో మజిలీ కుటుంబం కోసం అనే కథా నేపథ్యంతో మజిలీ సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు. ఫైనలీ మజిలీ 2 సీక్వెల్ గురించి నేను చెప్పినటువంటి స్టోరీ లైన్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.